హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా బన్సిలాల్పేటలో ఓపెన్ చేసిన మెట్ల బావి దగ్గరికి అయితే వచ్చినాము. 5th డిసెంబర్ రోజు ఇది ఇనాగ్రేషన్ జరిగింది. వన్స్ మనం టోకెన్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫోటో గ్యాలరీ బిల్డింగ్ ఉంది. ఇందులో మనకు ఆ బావికి సంబంధించిన హిస్టరీ, దీన్ని క్లీన్ చేసేటప్పుడు తీసిన ఫొటోస్, బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ మనకి ఇక్కడైతే వీళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 300 years ఓల్డ్ బావి 17th సెంచరీలో దీన్ని కట్టించడం జరిగింది. 17th సెంచరీ నుంచి 1972 వరకు ఇది యూజుల్లోనే ఉండే. 1972 తర్వాత నుంచి ఈ బావిని యూజ్ చేయకపోవడంతో ఈ బావి చెత్తతోటి నిండిపోయింది. ఈ బావి లోతు వచ్చేసి 53 feet లోతుంది. ఈ బావిలో నుంచి 2000 tons ఆఫ్ చెత్తని బయటికి తీసిరు. ఆల్మోస్ట్ 1 year టైం పట్టింది వాళ్ళకు దీని అంతా క్లీన్ చేసి మంచి లుక్లోకి తీసుకురావడానికి. ఈ బిల్డింగ్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక డెమో అయితే పెట్టారు, ఈ బావికి సంబంధించిన డెమో. అది ఎట్లుంటుంది అని చెప్పేసి మనం ఇంతకుముందు అక్కడ ఫొటోస్ బావికి సంబంధించిన డెమో చూసినాం కదా, దానికి ఆపోజిట్లోనే ఇంకో రూమ్ ఉంది. సేమ్ ఇక్కడ గిట్ట అంతే, ఈ బావికి సంబంధించిన ఫొటోస్ ప్రజెంట్ చేయడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఫొటోస్ అన్ని చూసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వస్తే మనకు ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లో మనకి ఈ కత్తులు, కుండలు ఇవన్నీ డిస్ప్లే అయ్యేటట్లు మనకు డిస్ప్లే అయితే పెట్టారు. ఇవన్నీ ఆ బావిని క్లీన్ చేసేటప్పుడు ఆ బావిలో దొరికిన ఇవన్నీ చూస్తుంటే ఆ కాలంకి సంబంధించిన అలా ఉన్నాయి ఇవన్నీ. అందులో శంఖాలు, ఇంకా లింగము, వినాయకుని విగ్రహము, ఇంకా కుండలు ఇవన్నీ అందులో దొరికినవి తెచ్చి మనకి ఇక్కడ డిస్ప్లే అలా పెట్టారు. ఈ ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ నుంచి చూస్తే వ్యూ పాయింట్ అవుతుంది. కారిడార్ నుంచి ఆ వ్యూ పాయింట్ నుంచి మనకు ఆ బావి వ్యూ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటిదంటే కొంతమంది ఫ్రీ అని చెప్పేసి వస్తారంట. ఫ్రీ కాదు, ఇక్కడ 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఇక్కడ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 o'clock, ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి 4 నుంచి నైట్ 9 వరకు. ఇవైతే టైమింగ్స్. మనకి ఇక్కడ బావి పక్కన స్పేస్, వాకింగ్ స్పేస్ కనిపిస్తుంది కదా, జస్ట్ మనకు అక్కడ వరకు అలౌ చేస్తారు, కిందికి అయితే అలౌ చేస్తలేరు. ఇప్పటిదాకా చెప్పిన కదా మీకు టోకెన్ అని చెప్పేసి, ఇదే ఆ టోకెను. ఈ టోకెన్ మనకు అక్కడనే ఆ ఫోటో గ్యాలరీ దగ్గర తీసుకొని ఆ ఫోటో గ్యాలరీ దగ్గర అంతా చూసిన తర్వాత మళ్ళీ ఇడికి రావాలి. ఇక్కడ మనుషులు కనిపిస్తారు కదా, ఇదే అన్నమాట. ఈ కారిడార్లోనే మనం ఈ నుంచి ఆ వ్యూ చూడాలి. మనం ఇప్పటిదాకా వీడియో ఆ పైన నుంచి తీసినాం కదా, కిందికైతే అలవలేదు. ఈ కారిడార్ నుంచి మనం ఈ వ్యూ అంతా చూడాలి. నేను ఇక్కడ అథారిటీ వాళ్ళని అడిగిన, వాళ్ళైతే పర్మిషన్ కోసం అయితే ట్రై చేస్తారంట. ప్రజెంట్ అయితే ఇప్పుడు అలౌ చేస్తలేరు. మేబీ ఫ్యూచర్లో వాళ్ళ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని మనల్ని కింది వరకు అలౌ చేస్తే బాగుండు. ఇంకా కిందికి వెళ్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ మనం చేయొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే మంచిగా ఉంది ఇంకా కిందికి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ వరకే అలౌ చేస్తారు, కింది వరకు అయితే అలౌ చేస్తలేరు. మేబీ వాళ్ళ ఫ్యూచర్లో ఆ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని, సేఫ్టీ మెజర్స్ అవన్నీ తీసుకొని కింది వరకు అలౌ చేస్తే బాగుండు. ఇట్లాంటి బావి నేనైతే సినిమాలలోనే చూసిన, ఫస్ట్ టైం లైవ్ ఎక్స్పీరియన్స్. దీన్ని చూస్తే ఒక రాజ్మహల్ లాగా అట్లయితే అనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అక్కడ చూడండి, ఒక కోటలాగానే ఉన్నది అదంతా.
మీరు కానీ ఈ ప్లేస్ని విజిట్ చేద్దాం అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు బెస్ట్ టైం వచ్చేసి 6 o'clock. ఆ టైంలో వచ్చినామంటే మంచి కలర్ఫుల్గా లైటింగ్స్ తోటి మంచిగా వ్యూ చూడొచ్చు. డే టైంలో వచ్చినామనుకో మనకేం అసలు ఏం ఇంత కలర్ఫుల్గా అనిపించదు. నైట్ టైం వచ్చినామంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఈ లైటింగ్ ఇదంతా చాలా బాగుంది. ఈ మెట్ల బావి వాటర్ కెపాసిటీ వచ్చేసి 22 lakhs లీటర్స్. దీని లోతు వచ్చేసి 53 feet లోతు ఉంది. ఏదైతే వాటర్ మనకి ఇప్పుడైతే కనిపిస్తుందో ఆ వాటర్ అందులో నుంచి డైలీ కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవ్వకుండా ఇంతవరకు వచ్చేసినాయి వాటర్. ఈ మెట్ల బావికి సంబంధించిన టికెట్ ప్రైస్, టైమింగ్స్ అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ వీడియోలో మీకు టికెట్ ప్రైస్ అండ్ టైమింగ్స్ అవన్నీ చెప్పేసిన. మీకు మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి.